శ్రీమతే నమః. మా తాతగారు పెదజీయర్ స్వామి వారు స్నేహితులు, అంటే ఒకే ఇంటి అటు ఇటు ఉండేవారు అనమాట. కాకినాడలో పక్క పక్క ఇళ్లలో ఉండేవారు. అయితే మా తాతగారు ఎప్పుడు నాకు పెదజీయర్ స్వామి వారి గురించి చెప్తూ ఉండేవారు. పెదజీయర్ స్వామి వారు ఒకసారి బద్రీనాథ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ పెదజీయర్ స్వామి వారు వెళ్ళినా హనుమంతుడి భజన చేయిస్తూ ఉంటారు అనమాట. అప్పాలు అవి స్వామివారికి వేయించి భజన చేయిస్తూ ఉంటారు. అలా స్వామివారు అక్కడ భజన చేస్తూ ఉంటే హనుమంతుల వారు ప్రత్యక్షమయ్యారట పెదజీయర్ స్వామి వారికి. అప్పట్లో ఇది సంచలనం అనమాట ఆ వార్త. ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా హనుమంతుడి రూపాన్ని మేము చూసాము అని చెప్తారు. ఎంతటి అద్భుతమైన విషయం చెప్పండి. ఇక్కడ ఈ మధ్య కాలంలోనే కదా జరిగింది. పెదజీయర్ స్వామి వారు అంటే ఎప్పుడు చెప్పండి, ఈ మధ్య కాలంలోనే కదా. ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. ఇది నా కుటుంబానికి దగ్గరగా ఉంది కాబట్టి నేను మీకు ఈ ఉదాహరణని చెప్పాను. ఇది ఎందుకు చెప్పాను అంటే, నాకు మన ఛానల్లో కామెంట్ లో అడిగారు ఏంటంటే, ఈ అనసూయ గారి ఇంట్లో హోమం చేసుకున్నారు, హోమంలో స్వామి వారు కనిపించారు, ఆంజనేయ స్వామి వారు, అది నిజమేనా అని. నిజమేనా అంటే క్వశ్చన్ మార్క్ వేస్తే నిజమేనా అలాగే ఉండిపోతుంది. కానీ నిజము అని నమ్మాము అని అనుకోండి, భగవంతుడు అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు దాన్ని కొట్టిపడేయాలి? ఎదురుగుండా రూపం కనిపిస్తుంది కదా. ఆ రూపం కనిపిస్తున్నప్పుడు మనం దాన్ని ఎందుకు తీసిపడేయాలి? ఎక్కడైనా సరే మనం భగవంతుడి రూపాన్ని చూడగలగడం అదృష్టం. ఆ హోమాగ్నిలో భగవంతుడి రూపాన్ని చూడగలుగుతున్నాము అంటే అది మన అదృష్టం. కొట్టి పారేసేవాడికి కనిపించట్లేదు అని అనుకోండి, భగవంతుడి రూపాన్ని చూసే అదృష్టం లేదు అన్నమాట. అయితే నేను ఆ పోస్ట్ చదివినప్పుడు ఆ పోస్ట్ లో ఈ అనసూయ గారు ఏం రాశారు అంటే, మేము సంజీవని అని పేరు పెట్టుకుందాం అని అనుకున్నాం మా ఇంటికి. మా గురువు గారిని అడిగితేనేమో శ్రీరామ సంజీవని అని పేరు పెట్టుకోండి అని అన్నారు. మాకు చాలా బాగుంది అని అనిపించింది. అదే పేరు పెట్టుకున్నాం, గృహప్రవేశం చేశాము. అప్పుడు హోమాలు పూజలు అవన్నీ జరుగుతాయి కదా. మా గురువు గారు ఏమో హోమం చేస్తున్నారు, మేమందరం పూజ చేసుకుంటున్నాము. మా గురువు గారు చేస్తున్న ఆ హోమంలో ఆంజనేయ స్వామి వారి రూపం కనిపించింది. అది వీడియోస్ ఫొటోస్ తీసి మా గురువు గారు మాకు చూపించారు అని చెప్పి ఆవిడ పోస్ట్ పెట్టారు. బహుశా అది చూసే నన్ను కూడా అడిగారు. నేను కూడా అది చదివాను అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టే ఉంది అందులో. ఆయన అక్కడ గురువు గారు ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత నిష్కామంగా చేసి ఉంటారో కదా. అందుకే ఆంజనేయ స్వామి వారు కనిపించారు. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో వినుంటాం. 1962లో కంచి పరమాచార్య స్వామి వారు హోమం చేస్తుంటే ఆ హోమంలో నారసింహస్వామి వారు ప్రత్యక్షమయ్యారట. కొంచెం సేపు అలానే అందరికి భక్తులకి కూడా కనిపించారట. అప్పట్లో 1962లో కంచి పరమాచార్య స్వామి వారు హోమం చేస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని ఎంతో మంది చూసాము అని చెప్తారు. అలాగే 2007 అంటే దాదాపుగా ఒక 17 సంవత్సరాల క్రితం శ్రీ శారదాపీఠం ఉంది కదా, శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఆయన హోమం చేస్తుంటే అమ్మవారి రూపం హోమాగ్నిలో కనిపించిందట. వీళ్ళందరూ మంత్రసిద్ధులు. మనం ఎంత నిష్కామంగా చేస్తే అంత భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అలాగే 1980లో అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి హోమం చేస్తూ ఉంటే అక్కడ అయ్యప్ప స్వామి వారి రూపం కనిపించిందట. అలాగే మంగళగిరిలో 2003లో హోమం చేస్తుంటే నారసింహస్వామి వారి రూపం కనిపించిందట. అలాగే రామానుజాచార్య స్వామి వారు ఆయన హోమం చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి రూపం వచ్చిందట హోమంలో నుంచి. తిరువయూరు త్యాగరాజస్వామి వారు ఉంటారు కదా, ఆ త్యాగరాజస్వామి వారు ఆరాధనోత్సవాల్లో హోమం చేస్తుంటే ఆ తిరువయూరు స్వామివారి ఆలయంలోనే రామచంద్రమూర్తి దర్శనం జరిగిందంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉదాహరణలో. రామకృష్ణ పరమహంస వారు ధ్యానం చేస్తూ ఉంటే కాళికామాత ఆయనకి దర్శనం ఇచ్చేవారు. ఆయన ఈ కాళికామాతకి భోజనం పెట్టేవారు తెలుసా. ఎప్పుడైనా సరే కాళికామాతను చూస్తున్నప్పుడు ఆ ముఖంలో ఏదైనా కొంచెం మార్పు కనిపిస్తే రామకృష్ణ పరమహంస వారు అల్లాడిపోయేవారు. ఏంటి అమ్మ రూపం ఈ రోజు ఇలా ఉందేంటి, అమ్మ ముఖం ఇలా ఉందేంటి, ఆయనకి అమ్మవారు ఎలా ఉన్నారు, ముఖం ఇలా ఉందేంటి, నవ్వుతూ ఉన్నారా, బాధగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఇవన్నీ అమ్మవారి రూపంలో చూసేవారు. ఆయన చూసి దానికి తగ్గట్టుగా అమ్మవారితో మాట్లాడేవారు. ప్రతిరోజు నివేదన అందరూ ఏం చేస్తారు, నివేదన మామూలుగా పెట్టేసి వెళ్ళిపోతాం కదా. కానీ రామకృష్ణ పరమహంస వారు ఏం చేసేవారు తెలుసా, చక్కగా కలిపి కాళికామాతకి కలిపి పెట్టేవారు. అలా పెడుతుంటే మహారాణి ఏం చేశారో తెలుసా, ఒకసారి ఏంటి అస్తమానం అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి పెడుతూ ఉంటారు, ఇంకేమైనా పిచ్చా అని కూడా అనుకున్నారు ఒకసారి.
అలా అనుకుని ఒకసారి చూస్తే అమ్మవారికి ప్రసాదం పెట్టడం చూసి ఆవిడే ఆశ్చర్యపోయారు. ఇలాంటి సంఘటనలు ఎన్నున్నాయి, కొల్లలు. అలాగే త్రైలింగ స్వామి వారు అమ్మవారితో మాట్లాడేవారు కదా, అమ్మవారు కనిపించేవారు కదా. అలానే ఈ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ఆయన శరీరం వదిలిపెట్టినప్పుడు చితిమంటల్లోంచి అమ్మవారి రూపం రాలేదా? మనం భక్తిగా శ్రద్ధగా ఏం చేసినా అమ్మవారి అనుగ్రహం ఉండే తీరుతుంది. ఉండదు అని అనుకోవటం మన పిచ్చి, మన పొరపాటు. మనం ఎంతసేపు మూర్ఖంగా ఆలోచిస్తున్నాం. అది ఒక రాయి, ఒక శిల్పము, ఒక చెక్క, ఒక తోలుబొమ్మ, ఒక ఆకారం అని మాత్రమే చూస్తున్నాం. కాదు, అక్కడ శక్తి ఉంది అని ఒక్కసారి ఆలోచించి చూడండి. మనం చేస్తున్న పూజ దగ్గర నుంచి అక్కడ శక్తి ఒకరు కూర్చుంది, అక్కడ అమ్మవారు ఉన్నారు. మనం చేసే ప్రతిదీ ఆవిడ చూస్తారు, మనం మాట్లాడే ప్రతిదీ ఆవిడ వింటారు, మనం పెట్టే ప్రతిదీ ఆవిడ తింటారు, మనం మంచినీళ్ళు పెడతా ఆవిడ తాగుతారు. ఇవన్నీ ఈ భావంతో చేసి చూడండి, మీకు అమ్మవారు పలకదా? మీరు పూజ చేస్తే ఖచ్చితంగా, ఇలా పూజ చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి అమ్మవారు కూర్చుంటారు, అందులో సందేహం ఏం పడక్కర్లేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇవి నమ్మం. అక్కడ ఉన్నది రాయి 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 రాయి, ఇదే మన భావన, అంతే. అమ్మవారంటే ఎక్కడో పర్వతాలలోనో ఎక్కడో కూర్చుని ఉన్నారు, ఇక్కడకు వస్తారా అని మన సందేహం. కానీ ఇక్కడే ఉంది అమ్మ, ఈ ప్రపంచంలో ప్రతి అణువులోనూ అమ్మ ఉంది అని మనం ఆలోచించలేకపోతున్నాం. కాబట్టే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. అక్కడ అనసూయ గారు చేశారా, ఎవరు చేశారా పక్కన పెట్టండి, కానీ ఆ హోమం చేసే ఆ అర్చకులు ఎంత నిష్కామంగా, ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా చేశారు అనేది ఒక్కటే ఆలోచించాను. ఆ కామెంట్ లో కూడా చూశాను, ఇలాంటి వాళ్ళ ఇంట్లోనా స్వామివారు వస్తారు, ఈవిడ అబద్ధాలు చెప్తోంది అంటూ కూడా కామెంట్ లో పెట్టారు. నాకు ఆవిడ అబద్ధాలు చెప్తున్నారా ఏంటా అనేది నాకు సంబంధం లేదు. కానీ అక్కడ అర్చకులు ఎంత గొప్పగా చేశారు, అక్కడ అర్చకులు ఎంత ఆచారంగా చేశారు, ఎంత సంప్రదాయాన్ని పాటిస్తూ చేశారు. అలా చేస్తే వస్తారు. అంతెందుకు, మనం శ్రీరామాయణం పారాయణం చేస్తుంటే, సుందరకాండ పారాయణ చేస్తుంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, అక్కడ వానరం వచ్చి తిరుగుతూ ఉంటుంది తెలుసా. ఇవన్నీ మనకి అందని ప్రశ్నలు, మన లాజిక్ అందని ఒక మ్యాజిక్ అని చెప్పచ్చు తెలుసా. అది భగవంతుడు మన ఊహలకి అందడు. కానీ నువ్వు ప్రేమగా ఒక్కసారి పిలిచి చూడు, నీ ఒళ్ళో వచ్చి కూర్చుంటాడు భగవంతుడు. అది దేవుడంటే.